సో యాక్సిడెంట్ అయింది ఇప్పుడే. బైకర్కి ఇంకొక బైకర్కి విజిబిలిటీ కరెక్ట్గా ఉంటుంది, నెట్వర్క్ అయితే లేదు. ఎలా రూట్ వస్తే అలా వెళ్ళిపోతున్నాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డైరెక్ట్గా గోప్రో వ్యూలో స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా లేట్గా స్టార్ట్ అయిపోయినా. ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది ఈరోజు. సో తమ్నెల్లో చూసే ఉంటారు, ఈరోజు మన రైడ్ వచ్చేసి 2 hours లోనావ్లా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా యాక్చువల్లీ లోనావ్లాకి వెళ్ళాలి అని, కుదరట్లే. నా కొలీగ్ కూడా వస్తున్నాడు అనమాట, ఇద్దరు వెళ్తున్నాం. ట్యాంక్ ఫుల్ కొడదాం. బే సో పెట్రోల్ కూడా ఫ్యూల్ అప్ అయితే చేయించేసినాం. ఇంకా మనమైతే రైడ్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఈ పెట్రోల్ కొంచెం బాగుంటుంది. ఈరోజు అయితే పవర్ పెట్రోల్ అయితే పట్టించిన. యాక్చువల్లీ పవర్ పెట్రోల్ అయితే నేను నార్మల్గా పట్టిన, నార్మల్ పెట్రోల్ పట్టిస్తా. ఈరోజు కొంచెం ఎందుకో ఓవర్ పట్టిద్దామనిపించింది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు లోనావ్లా. యాక్చువల్లీ లోనావ్లాకి వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను. నేను పూణేకి రాకముందు నుంచి అనుకుంటున్నా. చాలా మంచి ప్లేస్ లోనావ్లా, చాలా మంచి ప్లేస్. యాక్చువల్లీ మాన్సూన్లో వెళ్ళాల్సింది, కానీ వేరే రైడ్స్తో మిస్ అయిపోయినా అనమాట. సో ఇప్పటికి టైం అయితే కుదిరింది. సో ఇప్పుడు కూడా అదిరిపోతే చాలా బాగుంటుంది. ఫాగీ లోనావ్లా చూపిస్తాం మీకు. పడ్డాడు అనమాట. లోనావ్లాకి వెళ్ళడానికి పూణే నుంచి చాలా రూట్లు అయితే ఉన్నాయన్నమాట, ఎటైనా వెళ్ళొచ్చు. సో మేమైతే ఈరోజు హైవే తీసుకోకుండా డైరెక్ట్గా కొంచెం ఘాట్ రోడ్ అయితే తీసుకుంటున్నాం. కొంచెం వ్యూ అయితే బాగుంటుంది అన్నట్టు. ఈరోజు సాటర్డే, అప్పుడే కొంచెం ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ మార్నింగ్. పూణే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాన్సూన్లో చూడాలి, ఇంకా అదిరిపోతుంది అన్నమాట పూణే. ఈరోజు చలి మాత్రం చంపి కొడుతుంది. నిన్న మొన్న లేకపోయినా ఈరోజు తుమ్ము ఉందన్నమాట చలి మాత్రం. అబ్బా, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అవుతుందన్నమాట. అబ్బా, అయినా కూడా చలి తగ్గట్లే. మార్నింగ్ 6:30కి లేచినప్పుడు అసలు మొన్నికిపోయినాయి అన్నమాట చేతులు కాళ్ళు. అంత చలి ఉందన్నమాట ఈరోజు. చాలా చలి కడుతుంది. మిడిల్లో ఒక టెంపుల్ అయితే వస్తుంది. సో అక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకుంటా. ఈ చలికి వితౌట్ గ్లౌజెస్ రైడ్ చేయాలంటే గ్లౌజెస్ కూడా మర్చిపోయినా, నా దరిద్రమైన ఈరోజు. ద బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ టు లోనావ్లా. ఈ రూట్లో ఎవ్వరు రారనమాట, మనమే వెళ్తుంటాం. ఇది ఒక సీక్రెట్ రూట్ టు లోనావ్లా. With dreams, we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations we'll find our way through the celestial symphony. అండ్ ఇది వచ్చేసి ఒక సీక్రెట్ ప్లేస్ అనమాట. చాలా లెస్ క్రౌడెడ్ అనమాట. అంటే చాలా మందికి తెలియదు, నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్గా ఉంది ప్లేస్. సో ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి అనమాట. రోప్ లైనింగ్ ఉంది,
ఏటీవీ బైక్ రైడ్ ఉంది, ఇంకా స్కై సైక్లింగ్ ఉంది, ఇంకా జిప్ లైనింగ్. జస్ట్ 20 kilometers ఫ్రమ్ పూణే. ఓకే, ఇట్ విల్ ఓపెన్ at 9 o'clock. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 8:50 అయితే అవుతుందన్నమాట. సో ఇంకొక 10 minutesలో అయితే ఓపెన్ చేస్తారు. మనం ఇవన్నీ ఏం వెళ్ళాం కానీ చూసి వెళ్ళిపోదాం. ఎవరైనా లోనావలాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ పేరు వచ్చేసి హట్షీ టెంపుల్. సో ఇక్కడికి విజిట్ చేసి లోనావలాకి ఆన్ ద వే అనమాట, వేరే రూట్లో అనమాట వచ్చేది. యాక్చువల్లీ మీరు హైవే తీసుకుంటే ఈ రూట్ రాదు. సో phase 3 పూణే phase 3 నుంచి తమ్మిని ఘాట్ వెళ్ళే రూట్లో వస్తుంది అనమాట ఈ ప్లేస్. సో ఎవరైనా వస్తే ఈ ప్లేస్కి రండి. హట్షీ టెంపుల్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా లెస్ క్రౌడెడ్ ఉంటుంది, చాలా అండర్ రేటెడ్. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకి అయితే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, చాలా బాగుంది. సో సడన్గా మనం మహారాష్ట్ర నుంచి కేరళలోకి అయితే వచ్చేసినాం. చూడండి అమ్మాయి ఏముందిరా ఫారెస్ట్, అదిరిపోయింది ఫారెస్ట్. సో యాక్సిడెంట్ అయింది ఇప్పుడే, అందుకే కార్నర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకు పెట్టారు ఇవన్నీ? అచ్చా, ఓకే. ఎవరు పార్క్ చేయకోకుండా ఇవన్నీ రాళ్ళని పెట్టారంట. సో విల్ గో టు దట్ వ్యూ పాయింట్. సో that is all about Lonavala Tiger Point. So we are heading towards to Matheran ke telpodam. బైక్స్ ఎడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే జిగ్జాగ్లో వెళ్ళాలన్నమాట ఇలా. సో కొంచెం అర్థమవుతుంది ఒక బైకర్కి ఇంకొక బైకర్కి, విజిబిలిటీ కరెక్ట్గా ఉంటుంది. ఒకరి వెనకాల ఒకరు ఎప్పుడు వెళ్ళకూడదు, విజిబిలిటీ అస్సలు ఉండదు. ఇదంతా పావనా లేక్. ఇది బ్రిడ్జ్ లాగా ఉంది, డ్యామ్ లాగా ఉంది. డ్యామ్ కట్టి క్లోజ్ చేస్తారు కదా, అట్లుందన్నమాట ఇది. ఇదేంటో మరి, నెట్వర్క్ అయితే లేదు. ఎలా రూట్ వస్తే అలాగ వెళ్ళిపోతున్నాం, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ వైబ్స్ ఎలా ఉన్నాయంటే కేరళ కొచ్చిన్లో రైడ్ చేసిన ఒకసారి, కొచ్చిన్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట నాకు. సో ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్ప్రెస్ వే. మనకు అలౌడ్ ఉండదు. మనకు అలౌడ్ ఏంటంటే కానీ అట్లా ఏం కొట్టుకుని పోదాం. సిటీ అదిరిపోయింది, లోనావలా సిటీ ఇది యాక్చువల్లీ. సో త్రూ లోనావలా సిటీ వి విల్ గో టు మాథేరాన్, ఖండాల. సో వెనకాల యాక్చువల్లీ ఖండాల లేక్ పోయింది ఇందాకే, అది చూపిద్దాం అనుకున్నా, టైం లేదు. మాథేరాన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపలికి చాలా లేట్ అయిపోతుంది. సో అందుకని అట్లా దిగలేదు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్, సినిమాటిక్ మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం. విల్ గో ఆన్ ద షాడో. వావ్. సో దిస్ expressway, right? Yeah, we saw that.
సో దిస్ ఈస్ అ వ్యూ పాయింట్ ఆఫ్ లోనావ్లా. సో ఎవరైనా మాథెరాన్కి రావాలనుకుంటే క్యాష్ తీసుకొని రండి. ఇంటర్నెట్ ఇక్కడ అసలు వర్క్ అవ్వవు. మా దగ్గర అసలు క్యాష్ లేకుండా ఎవరికైనా ఫోన్పే చేసి డబ్బులు తీసుకుందామన్నా కూడా ఇంటర్నెట్ రాదనమాట. అంత క్రిటికల్గా ఉంటుంది. సో ప్లాన్ చేసుకొని వచ్చేయండి. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటో రిక్షాస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ హార్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సిలిండర్ క్యారీ చేసుకుంటాం. ఇక్కడ ఎక్కడ స్కానర్స్ ఉండవు అనమాట. టోటల్ మనం క్యాష్ తీసుకొని రావాలి. క్యాష్ ఉంటేనే ఏమైనా కొనొచ్చడం. ఇక్కడికి టాయ్ ట్రైన్ అయితే వస్తుంది. డైరెక్ట్గా మాథెరాన్ లోపలికి అయితే వస్తుంది టాయ్ ట్రైన్. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వితౌట్ ఎనీ టికెట్ అనుకుంటున్నాను. టాయ్ ట్రైన్ అయితే వస్తుంది, చూపిస్తా. అండ్ షిమ్లా బ్లాగ్ కంప్లీట్ బ్లాగ్ ఒక 6 hours బ్లాగ్ టాయ్ ట్రైన్ మీద చేసిన. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పిండి కమెంట్లో ఇస్తే చూడండి. మరి ఇప్పుడు మాథెరాన్ టాయ్ ట్రైన్ అయితే టాయ్ ట్రైన్లో వెళ్ళడం వేరు, ట్రైన్ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళడం వేరు అనమాట. మేము ట్రాక్ మీద వెళ్తున్నాం, టాయ్ ట్రైన్ ట్రాక్ మీద. అండ్ ఇందాక కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే చూసుంటారు టాయ్ ట్రైన్ది. సో చాలా బాగుంటుంది జర్నీ. అండ్ కోతులు కూడా చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొబైల్స్ ఎత్తుకొని పోతే దొరకని కూడా దొరకవు. ఎవడైనా దోశ అంటే నాకు కింద నుంచి పై వరకు కాలుతుంది. సో అందరూ ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు దోశ అన్నారు. దోశ రా బాబు అది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే. ఇంతకు మించి ముందుకెళ్ళడానికి ఓపిక అయితే లేదు. సో ఇప్పుడైతే వీళ్ళైతే టాయ్ ట్రైన్ తీసుకొని టాయ్ ట్రైన్లో ఎక్కి మన డెస్టినేషన్ రీచ్ అయిపోయి లెట్స్ గో బ్యాక్ టు పూణే. సో ఇక్కడ నుంచి ఘాట్ ఒక రేంజ్లో ఉంటుంది. వచ్చినప్పుడు వెనకలు కూర్చున్నా కాబట్టి కరెక్ట్గా చూపించలేకపోయినా. సో ఇప్పుడు కంటిన్యూగా రికార్డ్ చేస్తా. ఎవరని అమ్మ 3% ఉంది ఛార్జింగ్. ఎంత వస్తే అది రికార్డ్ చేద్దాం. వావ్. ఎక్స్లేటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను క్లచ్ పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది స్లోగా. One of the dangerous ghat roads I have ever driven. Oh my God.
హెల్ వా టోటల్ 9 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ ఘాట్ రోడ్ ఒక్కటే. సో 9 కిలోమీటర్స్ ఇదే రేంజ్లో ఉంటుంది. చాలామంది ఇక్కడ చాలామంది ఇక్కడికి 1 డే స్టే చేయడానికి వస్తారు. 1 డే స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ చూసి అండ్ టెంపరేచర్ కూడా పడిపోతుంది అన్నమాట. సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వస్తారు చాలామంది. అండ్ టాయ్ ట్రైన్స్ కింద నుంచి పై వరకు టాయ్ ట్రైన్ ఉంటుంది అవైలబుల్గా. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు కింద నుంచి రావచ్చు. కింద నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది. అమ్మా ట్రైన్ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో తెలియదు. ఛార్జింగ్ అయ్యేంత వరకు రికార్డ్ చేస్తా. అండ్ ఎండింగ్ ఇవ్వలేదని అనుకోకండి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. Bye bye.